ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? గోధుమ పిండి మైదా బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక కప్పు గోధుమ పిండి, చిన్న కప్పుతో ఒక కప్పు మైదా తీసుకున్నామండి. కొంచెం సోడా వేసుకుందాము, కొంచెం ఆయిల్ వేసుకుందామండి, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నామండి. ఒక కప్పు చక్కెర కూడా మిక్సీ పట్టుకుందామండి. ఆ చక్కెర కూడా నీళ్ళలో కలిపేసుకున్నామండి. కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కలుపుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకున్నామండి. 10 నిమిషాల పాటు కలిపి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకున్నాం, ప్యాన్ పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకుందాము. చిన్న ముద్దల్లాగా చేసుకొని చపాతీ కర్రతో బాగా చపాతీలాగా పెట్టుకున్నామండి. గోధుమ పిండితో బిస్కెట్లు అండి ఇవి. చిన్న మూత తీసుకొని చిన్న చిన్న రౌండ్లుగా చేసుకొని బిస్కెట్లాగా చేసేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఒక్కటి పక్కన పాన్లో వేసేసుకుందాము. గోధుమ పిండి బిస్కెట్లు బాగా వచ్చేసాయండి. కొంచెం వేగిన తర్వాత తిప్పుకున్నామండి వాటిని. బిస్కెట్లు బాగా రెడీ అయిపోయాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాము. ఫ్రెండ్స్, బాగున్నాయండి, చూడండి, రెడీ అయిపోయాయండి గోధుమ పిండి బిస్కెట్లు. చూడండి ఫ్రెండ్స్, వీడియో